హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నవ వసంతం 6వ తరగతి తెలుగు వాచకంలోని టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న అంశాలను చూద్దాము. కొన్ని తెలంగాణ పదాలు. తెలంగాణ పదము, దాని అర్థము: గమ్మున, మాట్లాడకుండా, పిరం ధర ఎక్కువ, గొట్టు కఠినం, జరంత కొంచెం, లొల్లి గొడవ, మస్తు ఎక్కువ, బిరాన తొందర, సైదం గోధుమ పిండి, ముత్యమంత కొంచెం, పైలం పదిలం జాగ్రత్త, బరిగె బెత్తం, నొసలు నుదురు, గజ్జెలు పట్టీలు పట్టగొలుసులు, ఎనకసిరి తరువాత, పిసరంత కొంచెం, సర్ది జలుబు, నివద్ధి నిజం, ఇమానం ఒట్టు, కమ్మ పేపరు, చెవి కమ్మలు చెవి దుద్దులు, కీసా జేబు, ఇగురం ఉపాయం, పొత్రం రుబ్బురాయి, విసుర్రాయి తిరుగలి, అంగి చొక్కా, గుల్ల గంప, పలారం పలహారం, గుమ్మి గాదె, కాక వేడి, సర్వత్తం సర్గత్తం అట్లకాడ, గీర పయ్య చక్రం, మడుగులు మురుకులు, కల్యమాకు కరివేపాకు, ఆగమాగం హడావిడి. ఇవి తెలంగాణకు చెందిన కొన్ని పదాలు. ఇప్పుడు కొన్ని జాతీయాలు అనేవి ఇచ్చారు మనకి. ఈ జాతీయాలు చూసినట్టయితే, అందెవేసిన చెయ్యి అంటే ఏదైనా ఒక విషయంలో పరిణతులు చెందిన వారిని అందెవేసిన చెయ్యి అని అంటాము. ఆడకత్తెరలో పోక చెక్క అంటే ఒక విషయం రెండు విషయాల మధ్య పడి నలిగిపోతున్నప్పుడు ఈ అడకత్తెరలో పోక చెక్క అనేది ఉపయోగిస్తాం. అద్దు పద్దు, అన్యము పుణ్యము, ఇల్లు గుల్ల చేయు, అరటి పండులిచినట్లు, అరచేత నిమ్మపండు, ఉగ్గు పాలతో పెట్టు, కంకణము కట్టుకొను, కంట్లో ఒత్తులేసుకుని, కడుపులో పెట్టుకును, కడుపులో చల్ల కదలకుండా. మనకి ఈ పదాలన్నీ ఇచ్చి ఇవి జాతీయమా సామెత అని అడిగినప్పుడు ఈజీగా గుర్తుపట్టవచ్చు. తర్వాత కత్తి నూరుట, కన్ను కుట్టు, కన్నులు నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగోర గంప, కాలికి బుద్ధి చెప్పు, కాలుగాలిన పిల్లి, కొండ పిండిని ఒట్టు, నేతి బీరకాయ, కొట్టిన పిండి, కొమ్ములు తిరిగిన వారు, పెడచెవిన బట్టు. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఉన్నవారిని పెడచెవిన బెట్టు అని అంటుంటారు. ముక్కు పచ్చలారని, మేకవన్నె పులి, మొసలి కన్నీరు. ఏదైనా తప్పిదం చేసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు నటించే వాళ్ళని మొసలి కన్నీరు గారుస్తున్నారనే పదం వాడతాము. రెండు నాలుకలు, నోటికి తాళం వేయు, చేతికి ఎముక లేనోడు, తెగేదాకా లాగొద్దు, తీగెకు కాయబరువ, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, తేనెలో నీటి బొట్టు, కుండబద్దలు కొట్టినట్లు, అరచేతిలో వైకుంఠం. ఇవి జాతీయాలు. పదాలు, అర్థాలు. ఆకారాది క్రమంలో ఉన్న పదాలు, వాటి అర్థాలను ఇప్పుడు చూద్దాము. అంగ్రి అంటే కాలు, అంజనం కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య అంజనం అంటారు. అంతులేని, లెక్కలేని, చివరలేని, అజ్ఞాతవాసం, ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం. అడలుకొను ఏడ్చు, అనగా పాపము లేనివాడా, అనుజుడు తమ్ముడు, అపారమైన చాలా ఎక్కువైన, అంతులేని, అభినందన మెచ్చుకోలు ప్రోత్సాహం, అభిరతి ఆపేక్ష కోరిక, అమరు ఒప్పుకొను, అమరులు మరణం లేనివారు దేవతలు, అలాయించు బాధపెట్టు కష్టపెట్టు, అలుసు తక్కువ చిన్నచూపు, అవరజుడు తమ్ముడు, అవశేషం మిగులు,
అవిశ్రాంతం విశ్రాంతి లేని, ఆనవాళ్ళు గుర్తులు, ఆమడ 8 మైళ్ళ దూరం, ఆరగించు తిను. ఇంగితజ్ఞులు, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు, ఇడక ఇవ్వకుండా. ఉచ్చు వల, ఉదది సముద్రం, ఉబ్బు పొంగిపోవు, ఉరుశక్తి గొప్ప శక్తి, యకాయకీన అకస్మాత్తుగా తొందరగా వెంటనే, ఎగడక పొంగిపోకుండా గర్వపడకుండా ఎగుమతి చేరవేయడం, ఎడద హృదయం ఎద, ఎత్తుగడ ఉపాయం ప్రయత్నం, ఎలమి సంతోషం, ఏండ్లు సంవత్సరాలు, ఏరు పెద్దవాగు నది లాంటిది, ఒప్పు ప్రకాశించు వెలుగు, ఓరిమి ఓపిక, కంచె రక్షణగా ఏర్పరిచిన కంప, కథనం యుద్ధం, కందుకం బంతి, కబ్జా దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం, కయ్యం కొట్లాట గొడవ, కర్కోటకుడు కఠినమైనవాడు, కర్కోటకుడనే పేరుగల సర్పం, కర్మలు పనులు, కలిత పొందబడిన, కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కల్లం అంటారు, కలుగు రంధ్రం, కవచం రక్షణ కొరకు ఒంటిపై ధరించున్నది, కార్యం పని, కాలుష్యం మలినం, కీర్తి గొప్పతనము యశస్సు పేరు, కుంచం 4 మానికల కొలమానం, మానికకు 4 సోలలు, దాదాపు 7.5 కిలోలకు సమానం, కృషికుడు రైతు, కొప్పెర తలపై నుండి కప్పుకొనే గొంగడి, నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర, కొలువు ఉద్యోగం ఆస్థానం, కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశం పుష్కరిణి, ఖడ్గం కత్తి, ఖేదం దుఃఖం ఏడుపు బాధ, గడియ 24 నిమిషాల కాలం, గాసం ఆహారం గడ్డి, గీరలు గీతలు, గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా, గోపురం దేవాలయపు వాకిలి ద్వారం, జ్ఞానం జ్ఞానం బుద్ధి, చందనం గంధం, చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం, ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించినవాడు రారాజు, చిత్తం మనసు, చిల్లు రంధ్రం, చూడుకులు చూపులు, జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు, జరూర్ తప్పకుండా, జల్దీ వెంటనే తొందరగా, జవాను బంటు సైనికుడు, జిద్దు మొండి వైఖరి, జీవజాలం ప్రాణుల సమూహం, జర్ర కొంచెం కొద్దిగా, తడయక ఆలస్యం చేయక, తనర్చు ప్రకాశించు, తప్తం కాలిన, తరి సమయం, తలగొట్టి తలనరికి, తాకీదు ఆజ్ఞాపత్రం, తాటి జగ్గ తాటి మట్ట, తాపడం అతికించడం, తూనిక రాళ్ళు కొలతరాళ్ళు, తృణము గడ్డి, తెరుంగులు విధాలు, తేట తెల్లం మిక్కిలి స్పష్టం, త్రిరేఖలు 3 గీతలు, దాపనం దాచడం, దుర్గమం వెళ్ళరానటువంటిది, దుర్భేద్యము పగుల కొట్టలేనట్టి, దొడ్డి పశువుల కొట్టం, ధర వెల మూల్యం, ధార పైనుండి కిందకు ఒక వరుసలో పడే నీరు, నారి స్త్రీ, నిరంకుశం అడ్డు లేనటువంటిది, నిర్మలం మురికి లేనిది స్వచ్ఛమైనది, నిర్మూలించు రూపుమాపు, నుడులు మాటలు, నెమికించుట వెతికించుట, నెరియలు నేల పగుళ్ళు, నైపుణ్యం నేర్పరితనం, నళినీదళం తామరాకు, పత్త చిరునామా, పయ్యర గాలి, పరముడు ఉన్నతుడు గొప్పవాడు, పాదయుగలం 2 పాదాలు, పారితోషికం బహువచనం, పాలికాపు పంట కాపరి, పొడమి నేల, పుడిసెడు సగానికి మడిచిన అరిచేయి అంత చేర, పురోగతి అభివృద్ధి, పొలకింత గగురుపాటు,
పొడగాంచి రూపు చూసి, పొల్లు పోకుండా ఏదీ వదలకుండా ప్రగతి అభివృద్ధి, ప్రతిధ్వని మారుమ్రోత, ప్రలోభం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం, ప్రస్తుతి ఎక్కువగా పొగడడం, ప్రాచీనం పూర్వం వెనుకటి, ప్రాలుమాలి సోమరితనం, ప్రాతిపదిక మూలం ఆధారం, బలీయులు బలం కలవారు వీరులు, బావుట జెండా, బిత్తరపోవు ఆశ్చర్యపోవు బీరిపోవు, భూసతి భూమి అనే స్త్రీ, మజ సంతోషం సంబురం, మడుగు నీటికుంట, మనీషి బుద్ధిమంతుడు, మలుపుట మళ్లించుట, మార్గదర్శకుడు దారిని చూపించేవాడు, మాధవుడు విష్ణువు, మారుమనువు ఇంకో పెళ్ళి, మాన్య గొప్పదైన, మిన్ను ఆకాశం, మున్నూరు 300, ముదము సంతోషం, మూక సమూహం గుంపు, మ్యూజియం వస్తు ప్రదర్శనశాల, మృత్పిండము మట్టి ముద్ద, మృత్యువు మరణం చావు, మేను శరీరము ఒళ్ళు, మొగులు మేఘం మబ్బు, మోదము సంతోషం, యవీయసుడు తమ్ముడు, యుగ్మము జంట, రిపులు శత్రువులు, రుధిరం రక్తం నెత్తురు, లేమి దారిద్ర్యం, వడ వేడి వేసవికాలపు తీవ్రతాపము వడ, వడగళ్ళు వానరాళ్ళు, వడి వేగం, వరిపిడి వరిపొట్టు, వార్ధి సముద్రం, విదుల్చుట దులుపు, విధి కర్తవ్యం చేయవలసినది, వనది సముద్రం, వనవాసం అడవిలో నివాసం ఉండడం, విప్లవం మార్పు తిరుగుబాటు, విభూతి ఐశ్వర్యం బూడిద, విరించి బ్రహ్మ, విల్లు ధనస్సు, వివేకం తెలివి, విస్మయం ఆశ్చర్యం, వ్యతలు బాధలు కష్టాలు, వెలవెలబోవు కళతప్పడం తెల్లబోవు, వెల్లడి చేయు వ్యక్తపరచు తెలుపు, వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవడం, శక్తి బలం, శతాబ్దం 100 సంవత్సరాల కాలం, శానా చాలా, శిల రాయి, శుక్తి ముత్యపు చిప్ప, శీఘ్రం వెంటనే, శ్రవణాభిరతి వినాలనే కోరిక, సవారి చేయుట ఎక్కి తిరుగుట అధికారాన్ని చలాయించుట, సమూహం గుంపు, సముజాయించుట నచ్చజెప్పడం, సాధువు మంచివాడు, సారథి రథాన్ని నడిపేవాడు, శుద్ధులు ముచ్చట్లు కథలు, సుషుప్తి ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర, స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ, సేతువు వంతెన, స్వేదం చెమట, సౌధం భవనం మేఢ, సౌభ్రాత్రం సోదరభావం, సంపన్నులు ధనవంతులు, సంబురం ఆనందం, హర్షం సంతోషం, హాలికులు రైతులు, హుంకరించుట హుమ్మని ధ్వని చేయుట. పర్యాయ పదాలు. అడవి పర్యాయ పదము వనం కాన అరణ్యం, ఉదది సముద్రం, రత్నాకరం సాగరం, ఏనుగు కరి హస్తి గజం, కప్ప మండూకం భేకం దర్దురం, కథ గాథ వృత్తాంతం ఉదంతం, కడుపు కుక్షి ఉదరం పొట్ట, కథనం యుద్ధం రణం సమరం, కపి కోతి మర్కటం వానరం, కరము చేయి హస్తం పాణి, కొండ గుట్ట పర్వతం గిరి నగం, కోవెల గుడి దేవళం దేవాలయం, కండ్లు నేత్రాలు నయనాలు అక్షులు, ఖడ్గం కత్తి ఆసి కృపాణం, గాలి పవనం మారుతం గాడ్పు, గుంపు మంద సమూహం బృందం, చీకటి అంధకారం ఇరులు ద్వాంతం, చెలిమి స్నేహం నెయ్యం మైత్రి సోపతి, చెరువు తటాకం కొలను మడుగు, చేప మీనం మత్స్యం జశం,
జలం నీరు ఉదకం సలిలం. జీతం వేతనం భత్యం. తాబేలు కూర్మం కమటం కచ్చపం. తృణం గడ్డి పచ్చిక గరిక. దుర్గ చండి అంబ పార్వతి. దేహం తనువు శరీరం మేను పెయ్యి. నింగి మిన్ను ఆకాశం గగనం. నిజం సత్యం వాస్తవం నివద్ది. నైపుణ్యం నేర్పు పనితనం కౌశలం. నేత్ర నేత అంటే నాయకుడు సారథి నడుపువాడు. నేత్రం నయనం కన్ను అక్షి చక్షువు. పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం. పురం పట్టణం నగరం స్థానీయం. పులి పుండరీకం వ్యాఘ్రం శార్దూలం. పుష్పం పువ్వు సుమం విరి. పుడమి పృథ్వీ వసుధ ధరణి. పెనిమిటి భర్త మొగుడు పతి. పొలం చేను క్షేత్రం సీమ. పండుగ పబ్బం ఉత్సవం వేడుక. బావుట జెండా పతాక ధ్వజం. బాట తోవ మార్గం దారి. భానుడు సూర్యుడు రవి ఇనుడు అర్కుడు. భార్య సతి పెండ్లాము కళత్రం. భూమి అవని పృథ్వీ వసుంధర. మగువ స్త్రీ ఇంతి పడతి వనిత. మేఘం ముగులు జీమూతం వారీదం. యుద్ధం రణం సమరం సంగరం. వనది వార్ది సముద్రం అంబుది. వారధి వంతెన సేతువు కట్ట. వంశం సంతతి గోత్రం కులం. సదనం ఇల్లు నివాసం మందిరం. సింహం కేసరి మృగరాజు పంచాస్యం. హర్షం సంతోషం ముదం సంబురం. హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు. ప్రకృతి వికృతులు. మొదటి పదం ప్రకృతి పదం, రెండవది వికృతి పదం. అటవి అడవి. అంబ అమ్మ. ఆహారం ఓగిరం. కథ కథ. కార్యం కర్జం. కీర్తి కీర్తి. కుండం కుండ. కులము కొలము. గర్వము గర్వము. గుణము గుణము. గ్రాసం గాసం. చంద్రుడు చంద్రుడు. చిత్రం చిత్తరువు. త్యాగము త్యాగము. ధర్మము దమ్మము. దూరం దవ్వు. దీపం దివ్య. దిశ దశ. నిజము నిక్కము. నిద్ర నిదుర. నిమిషం నిముసం. పశువు పశువు. పత్తనం పట్నం. పూర్ణిమ పున్నమ. పృథ్వీ పొడమి. పర్వము పబ్బం. ప్రతిజ్ఞ ప్రతిన. ప్రయాణం పయనం. ప్రాణము పానము. భక్తి బత్తి. భాష భాష. భోజనం బోనం. బృంగారం బంగారం. మాన్యము మన్యం. మేఘము మొగులు. ముఖం మొగం. మౌక్తికం ముత్యం. రాత్రి రేతిరి. రాజు రాయడు. విద్య విద్య. శక్తి సత్వ. శ్రీ సిరి. సముద్రం సంద్రం. సహాయం సాయం. సింహం సింగం. సంతోషం సంతసం. స్నానం తానం. సామి స్వామి సామి. నానార్థాలు. ఇప్పుడు నానార్థాలు. దీంట్లో అవ్వ అంటే నానార్థాలు. తల్లి నా అమ్మమ్మ నాయనమ్మ. ఆశ కోరిక దిక్కు. ఉత్తరం లేఖ ఒక దిక్కు. కథ కథ గౌరి. కరం చేయి తొండం. చేయి తొండం. కప్పము కిరణం. కపి వానరం. సూర్యుడు ఏనుగు విష్ణువు. కర్కోటకం నాగుపాము. మారేడు విషభేదం. కాలము సమయం. నలుపు చావు. కాపు కాయలు కాయుట. రైతు రక్షణ. కారు కాలం నలుపు. కీడు అపకారం. ఆపద అశుభం. కులం వంశం తెగ శరీరం
ఇల్లు ఊరు, కొలువు ఉద్యోగం, ఆస్థానం సేవ, గుణము స్వభావం, అల్లెత్రాడు, గోవు ఆవు, కన్ను బాణం, సరస్వతి భూమి, చిత్రం చిత్తరువు, బొట్టు ఆశ్చర్యము. ధర నానార్థాలు: భూమి, వెల, దహనం నానార్థాలు: కాల్చుట, జీడి, దిక్కు, దిశ, శరణం, దారి, నిజం, సత్యం, విధము, నిగ్గు, ఉత్కృష్ట కాంతి, కిరణం, సారం, పాలు, క్షీరం, భాగం, ప్రాణం, ఉసురు, గాలి, బలిమి, మతం, అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం, రాజు, చంద్రుడు, భూపాలుడు, రీతి, విధము, మేర, ఇత్తడి, వర్ణము, అక్షరం, రంగు, ఆకారం, జాతి, వర్షము, సంవత్సరం, వాన, మబ్బు, సాధువు, సజ్జనుడు, ముని, సిరి, సంపద, లక్ష్మీదేవత, సీమ, దేశం, వరిమడి, గుర్తు, హంస, శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. 6వ తరగతి పాఠ్యాంశంలో ఉన్న కొన్ని విశేషాంశాలను చూసినట్టయితే, నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువులు కట్టాడు. గండభేరుండ పక్షి 2 తలలు గల పక్షి. ఇది ఏనుగులను తన్నుకొని పోవు శక్తి గలది. జానపద సాహిత్యం: జనపదం అంటే గ్రామం, జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యము మౌఖికంగా ప్రసారమవుతూ ఉంటుంది. జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తృత్వం, సామూహిక ప్రచారం దీని లక్షణం. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. జినవల్లభుని శాసనం: వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పండుడు పంపని తమ్ముడు జనవల్లభుడు. ఈయన క్రీస్తు 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఇది తెలంగాణలోనే తొలి పద్య శాసనము. దీనిలో 3 కంద పద్యాలు ఉన్నాయి. కుర్క్యాల శాసనాన్నే జినవల్లభుని శాసనం అంటారు. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది. అజ్ఞాతవాసం: కౌరవులు పాండవులతో పాచికలు ఆడేటప్పుడు పందెం కాస్తారు. పందెంలో ఓడిపోయిన వారు 12 ఏండ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. మాయాజూతంలో పాండవులు ఓడిపోతారు. 12 ఏండ్లు వనవాసం పూర్తయ్యాక 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తారు. అజ్ఞాతవాసంలో ఎవరు పాండవులను గుర్తుపట్టొద్దు. అట్లా ఎవరైనా గుర్తుపెడితే తిరిగి 12 ఏండ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. పాండవులు విరాటరాజు ఆ రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు. కన్నమ్మ కష్టాలు: కష్టాల మీద కష్టాలు పెట్టడం లేదా రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. రామవారధి: తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్య రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతువు స్పష్టంగా కనపడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. దీనిని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు. కాకతీయ శిలాతోరణం: తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయము కాకతీయుల కాలం. వారు చాలా కాలం పాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు. 1199లో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చుడితే అరివీర భయంకర వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమదేవి కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. కోట ఒక అద్భుత నిర్మాణం. కోట ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి. ఆ కీర్తి తోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం. ఈ శిలాతోరణం కాకతీయ శిల్పకళ వైభవానికి వన్నె తగ్గని ఆనవాలు. మనకి కొన్ని సామెతలు, ఇవి ఎగ్జామ్లో ఒక లైన్ ఇచ్చి ఇది సామెతన, పొడుపు కథన,
ఐతిహ్యమా ఏదనేది అడుగుతారు కాబట్టి ఇప్పుడు చూద్దాం. పొమ్మనలేక పొగపెట్టినట్లు, ఇది సామెత. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ఊరందరి దోదారి ఉలిపి కట్టె దోదారి, సందిట్లో సడేమియ అన్నట్లు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు, తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలే, ఇంటింటికో మంటి పొయ్యి, అడిగినట్లిస్తే కడిగినట్లవుతుంది, కింద పడ్డ మీద కాలు నాదే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖముస్తే ముఖం కడుగా తీరిక లేదన్నట్లు, ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు మొదలైన పదాలన్నీ కూడా ఇవి సామెతల కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవి నవవసంతం 1 6వ తరగతి తెలుగు వాచికంలోని టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. తర్వాత వీడియోలో నవవసంతం 2 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం బ్యాక్ సైడ్ ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.